అంటే ప్రకృతిని ఎంత భయంకరంగా క్యాష్ చేసుకుంటున్నారు. నిజమైన, సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతం గాని, భూరక్షణ సిద్ధాంతం గాని, పంచభూతాల పరిధిని గాని దాటి ఎందుకు ప్రవర్తించి ఇంత ఘోరమైనటువంటి వ్యాపార సరళిని అభివృద్ధి చేశారు మానవుడనేది తన గొయ్యిని తనే తవ్వుకున్నాడనే మాట వాస్తవం. తవ్వింది 10 మందే. కానీ ఆ గోతిలో పడి చచ్చిపోయేది 1,00,000 మంది కదా! కాబట్టి ప్రజలందరూ అవేర్‌నెస్‌కి రావాలి. జరుగుతున్నటువంటి వితండవాదాన్ని కంట్రోల్ చేయటానికి ముందుగా కెమికల్ వ్యవసాయం ఆపేయాలి. నీరు అమ్ముకునే విధానాన్ని ఆపగలగాలి. స్వచ్ఛమైన నీరు ఉచితంగా అన్ని ప్రాంతాల్లో దొరికే విధంగా ఉండాలి. నీటి తీరువాలు జరగాలి. నదుల అనుసంధానం జరగాలి. చెరువుల నిర్మాణం జరగాలి. నీటిని వృధా కాకుండా భూమిలో ఇమిడ్చే ఒక సైద్ధాంతిక విధానాన్ని పాటించి ఇంకుడు గుంతలను అభివృద్ధి చేసి మనకి వర్షాల ద్వారా వచ్చేటువంటి రేపు జూన్ నుంచి వచ్చే వర్షాల ద్వారా వచ్చేటువంటి వానల్ని భూమిలోకి ఇంకటం కోసం జై జన్మభూమి అంటూ ఇంకుడు గుంతలు తీసి భూమిలోకి నీరు వెళ్ళే విధంగా ప్రజలు గనక స్వచ్ఛంద సేవలు గనక చేయకపోతే మంచినీటికి మాడి మసైపోతారనే విషయం ఇవాళ ఎస్పీ